జానీ మాస్టర్ ఇండియన్ టాప్ డాన్స్ కొరియోగ్రాఫర్. ఇదంతా మొన్నటి వరకు వినిపించిన మాట. మరి భవిష్యత్తులో వినిపిస్తుందో లేదో తెలియదు. కారణం ఆయనపై వచ్చిన లైంగిక ఆరోపణలు అలాంటివి. నిజానికి జానీ మాస్టర్ పేదరికం కారణంగా జీవితంలో ఎక్కువ చదువుకోకపోయినా టాలెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అష్ట కష్టాలు పడి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఒక్కో మెట్టు ఎక్కుతూ డాన్స్ కొరియోగ్రాఫర్గా జాతీయ స్థాయి అవార్డు అందుకుని అందరి కొరియోగ్రాఫర్స్లో అతి తక్కువ సమయంలోనే నెంబర్ 1గా నిలిచాడు. బాలీవుడ్ నుండి కాలీవుడ్ వరకు బడా హీరోలందరితో 150కి పైగా హిట్ సాంగ్స్కి కొరియోగ్రఫీ చేశాడు. మరి ఇంతటి స్థాయి సక్సెస్ అందుకున్న వ్యక్తి లైంగిక ఆరోపణలు ఎదుర్కొని యావత్ సినిమా లోకం ఆశ్చర్యపోయే విధంగా ఆయనపై వార్తలు విస్మయానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నమోదు చేసిన కేసు దర్యాప్తులో ఉంది. మరోవైపు ఇప్పటి వరకు జానీ మాస్టర్ అజ్ఞాతం నుంచి బయటికి రాలేదు. ఆయన బయటికి వచ్చి ఈ విషయంపై స్పందిస్తే కానీ అసలు కారణాలు ఏంటో తెలియదు. ఒకవేళ జానీ మాస్టర్ చేసింది తప్పే అయితే చట్టరీత్యా చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. పూర్తిగా తన సినీ కెరీర్ ముగిసిపోయినట్లే అని భావించవచ్చు. ఇదిలా ఉంటే నటీమణుల విషయంలో కేరళలో హోమ్ కమిటీ సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. అక్కడ సినీ ఇండస్ట్రీ లైంగికంగా వేధించిన నటులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ కారణంతో కూడా టాలీవుడ్ పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. అందుకుగాను తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ స్పందిస్తూ మీడియా వారి సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ఇందులో తమ్మారెడ్డి భరద్వాజ, ఝాన్సీ, నిర్మాత దాము, నటి ప్రగతి, ఇతర హ్యూమన్ యాక్టివిస్టులు పలువురు సభ్యులు పాల్గొన్నారు. అయితే యాంకర్ ఝాన్సీ మాట్లాడుతూ సినీ పరిశ్రమ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ప్రభుత్వం తరపు నుంచి మన ఇండస్ట్రీలో మహిళా రక్షణ నిమిత్తం సరైన గైడ్ లైన్స్ లేవు. శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత ఒక కమిటీ ఫామ్ అయింది. జానీ మాస్టర్ ఇష్యూ గత 2 వారాలుగా మా కమిటీ పరిశీలనలో ఉంది. ఈ వివాదంలో బాధితురాలు మొదట వర్క్ పరంగా హరాస్మెంట్ అని వచ్చింది. ఆ తర్వాత సెక్సువల్ హెరాస్మెంట్ అని బయటపెట్టింది. తన స్టేట్మెంట్స్, జానీ మాస్టర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశాం. అయితే సెక్సువల్ హెరాస్మెంట్ అనేది వర్క్ ప్లేస్లో కాదు, లీగల్గా ప్రొసీడ్ అయ్యి పోలీస్ కేసు పెట్టడం జరిగింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. 90 రోజుల్లోపే దీనిపై క్లారిటీ వస్తుంది. అమ్మాయిలు ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆమె వివరాలు గోప్యంగా ఉంచబడతాయి, ఉండాలి కూడా అని తెలిపింది. అలాగే ఈ కేసులో బాధితురాలి వివరాలు, ఫోటోలు ఎవరు రివీల్ చేయొద్దు అని కోరారు. ఇక తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ మీడియా నుంచే జానీ మాస్టర్ వివాదం మా వద్దకు వచ్చింది. 2013లో ఆసరాని పెట్టాం, 2018లో సరికొత్తగా ప్యానెల్ పెట్టాం. ఎన్ని పెట్టినా మహిళలకు ధైర్యం ఇవ్వలేకపోతున్నాం. ప్రతి అమ్మాయికి తెలియాలి తమకు సపోర్ట్ ఉందనే ధైర్యం కావాలి. అందుకు తగ్గ కమిటీ ఉండాలి. 90 రోజుల్లో జానీ మాస్టర్ కేసు సాల్వ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ప్రతి అమ్మాయికి రక్షణ కావాలని చెప్పుకొచ్చారు. ఇకపోతే జానీ మాస్టర్ విషయంలో రాజకీయ కుట్రకోణం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో జత్వానీ ఇష్యూని డైవర్ట్ చేసేందుకు కొత్తగా జానీ విషయాన్ని తెరపైకి తెచ్చారని కొందరు భావిస్తున్నారు. ఇక నటి పూనం కౌర్ ఈ విషయంపై స్పందిస్తూ జానీ మాస్టర్ను మాస్టర్ అని పిలవద్దని, మాస్టర్ అనే పదాన్ని అవమానించారని ఘాటుగా ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఇంకోవైపు జనసేన నుండి జానీ మాస్టర్ను దాదాపు దూరం పెట్టినట్టే. అంతేకాకుండా జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్స్ అధ్యక్షుడి పదవి కూడా తొలగించాలని చిత్రవర్గాలు చెప్తున్నాయి. ఏది ఏమైనా జానీ మాస్టర్ చేయరాని తప్పు చేశాడని అందరూ భావిస్తున్నారు. దీనికి తోడు ఇప్పటి వరకు ఆయన బయటికి రాకపోవటం మూలాన ఆయనపై విమర్శలు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. మరి చూడాలి ఈ కేసు విషయంలో జానీ మాస్టర్ మంచివాడిగా బయటపడతాడా, లేకపోతే ఆయన చేసిన కీచక పన్ను నిజమేనని కెరీర్ ముగించుకుని జైలు పాలవుతాడా ఇంకొన్ని రోజుల్లో తెలియాల్సి ఉంది.